వెల్కమ్ టు మెగానైట్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 2 విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు కూడా వచ్చేసాయి. ఈ నెల 17న 3వ విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు అంశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అంటే కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్గా ప్రజలు ఫీల్ అవుతారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా స్వల్ప తేడాతోనే బీఆర్ఎస్ 2వ స్థానంలో నిలిచింది. కొత్త ప్రభుత్వ తీరు కూడా ప్రజలు చూడాలని మాజీ సీఎం కేసీఆర్ కూడా కోరుకున్నారు. ఎంతో హుందాగా ఆయన ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయింది. దీంతో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజల తరపున తన వాయిస్ను వినిపిస్తుంది. ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్లు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా గిట్టని నాయకులు కొంతమంది బీఆర్ఎస్ పని అయిపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పంచాయతీ ఎన్నికలను టార్గెట్ చేసి గులాబీ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని అన్నారు. కాంగ్రెస్దే హవా అంటూ కబుర్లు చెప్పారు. కానీ గ్రౌండ్లోకి దిగాక కానీ అసలు విషయం అర్థం కాలేదు వాళ్లకు. పంచాయతీ ఎన్నికల్లో 2 విడతల్లో కూడా బీఆర్ఎస్ తన సత్తా చాటింది. పల్లె ఓటర్లు బీఆర్ఎస్ వెన్నంటే నిలిచారు. మొదటి విడతలో 1143 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా మాజీ మంత్రి హరీష్ రావు నియోజకవర్గమైన సిద్దిపేట జిల్లాలో మాత్రం గులాబీ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. ఇక 2వ విడతలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. 2వ దశలో 193 మండలాల పరిధిలో 3911 గ్రామ సర్పంచులు, 29917 వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ జరిగింది. 2వ విడత ఎన్నికల్లో 1190 సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. సిద్దిపేట జిల్లాలో అయితే బీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగింది. 91 సర్పంచ్ స్థానాల్లో 80 స్థానాలు దక్కించుకుంది బీఆర్ఎస్. కాంగ్రెస్ 5 స్థానాలు, బీజేపీ కేవలం 2 స్థానాలకు పరిమితమైంది. అంతకంటే ముందే 4 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. చిన్న కోడూరు మండలంలో 28 గ్రామాల్లో 1 ఏకగ్రీవం కాగా మిగతా 27 పంచాయతీల్లో ప్రజలు తరలివచ్చి గులాబీ పార్టీకి ఓటు వేసి గెలిపించారు. నంగనూరు మండలంలో ఏకంగా 20 గ్రామాల్లో, నారాయణరావుపేట మండలంలో 10 స్థానాలు, సిద్దిపేట రూరల్ 14, సిద్దిపేట అర్బన్లో 8 స్థానాల్లో బీఆర్ఎస్ తన సత్తా చాటింది. ఇదంతా కూడా హరీష్ రావుతోనే సాధ్యమైందని గెలిచిన సర్పంచులు చెబుతున్నారు. కేసీఆర్కు ఆయన ఎంత గౌరవం ఇస్తారో, ఎంత నమ్మకంగా ఉంటారో తాము కూడా హరీష్ రావును అలాగే చూస్తామని, తమకు హరీష్ రావు అంటే భరోసా, నమ్మకమని చెబుతున్నారు. ఇక నూతనంగా గెలిపించిన సర్పంచ్ అభ్యర్థులను హరీష్ రావు అభినందించారు. అంతేకాకుండా ఎన్నికల్లో గెలవడం ఒక బాధ్యతగా తీసుకుని ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. పదవీ కాలంలో ఉన్నంతకాలం ప్రజలకు చేసిన సేవలే శాశ్వతంగా గుర్తుండిపోతాయన్నారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక స్థానాలు గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానని హరీష్ రావు చెప్పారు. ఇక్కడ 1-2 ఓట్ల తేడాతో కాదు, 100ల్లోనే తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. అంటే ఇది ఖచ్చితంగా హరీష్ రావు కృషి. జిల్లాను ఆ విధంగా అభివృద్ధి చేయడమే కాదు, ఏ గడపకు కష్టం వచ్చినా ఆయన ముందుంటారు. అదే ఈ రోజులో పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ బలాన్ని మరింత పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.